చిన్నా చిన్నా, అరే ఏమైందిరా నీకు? డాక్టర్ గారు మా వాడికి ఏమైంది? ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. మిరాకిలా? యా, అప్పుడెప్పుడో ఒకటి తల మీద పిడుగు పడినప్పుడు ఇలాంటి కేసే వచ్చింది. మళ్ళీ మీ వాడిదే. మనిషిలానే ఉంటాడు కానీ మాట్లాడలేడు. కళ్ళు తెరిచే ఉంటాయి కానీ కోమాలో ఉంటాడు. చెయ్యి చచ్చుబడిపోయి ఉంటుంది కానీ చూపుడు వేలు మాత్రం పనిచేస్తుంది. మరి మా వాడు బాగుపడేది ఎప్పుడు? అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. చిన్నా చిన్నా, అరే చిన్నా, ఎవరా నేను కొట్టింది? చెప్పరా, నాతో చెప్పరా. అరే చిన్నా నాతో మాట్లాడరా. మిస్టర్ జోజో, ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇంటర్నేషనల్ అవార్డుని మీ యాడ్ ఏజెన్సీకి ఎలా సొంతం చేసుకున్నారు? స్టేజీ ఎక్కి చేత్తో తీసుకుని సొంతం చేసుకున్నా. నిన్నెవరు కొట్టారు చెప్పు నాన్న, చెప్పరా. స్టేజ్ ఎక్కి ఎలా తీసుకున్నారని కాదు నేను అడిగింది, ఈ స్టేజ్ కి మీరు ఎలా వచ్చారు అని. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ నాకు ఆ స్త్రీ వెనకాల లేదు, ముందుంది. యా, నా ఇంటి ముందు ఉన్నటువంటి సావిత్రి బేగం, ఆమె నాకు ఇన్స్పిరేషన్. నేను విమ్ సోప్ యాడ్ చేసిన, రిన్ సోప్ యాడ్ చేసిన ఆమెను దృష్టిలో పెట్టుకునే చేస్తాను. ఏంటి నాన్న ఛానల్ మార్చాలా? నిన్ను కొట్టింది వాడా? చిన్న ఇలా రియాక్ట్ అవుతున్నాడంటే డెఫినెట్ గా వీడిని కొట్టింది వాడేరా. వాడు నాకు కావాలి. హే, అర్జెంట్ పనుంది రమ్మని ఫోన్ చేసి ఏంటి ఇలా కట్టిపడేశావు? నీ మీద పగ తీర్చుకోవడానికి. పగ నా మీద? ఈ పసివాడు ఏం పాపం చేశాడని జాను? అయినా నీలో ఇన్ని కోణాలున్నాయా? కానీ నీలాగా అవమానించే గుణం మాత్రం లేదు. అవమానమా? నిన్న ఆ రోజు కళానికేతన్లో ఏమన్నా, నేను చీర కట్టుకుంటే ఆ చీర కొంగుకే ఉరేసుకుని చచ్చిపోవాలనిపిస్తుందా? ఇంకా ఏదో అన్నావే. అది పట్టు చీర కట్టుకొని పెళ్లి పిట్టల మీద కూర్చుంటే పెళ్లి కొడుకు పిచ్చెక్కి తడని అన్నట్టు. అందుకే నీకు పనిష్మెంట్. జాను ప్లీజ్ నన్నేం చేయదు. Shut up and just wait. హే, ఎక్కడికి? పనిష్మెంట్ బాగుందా? ఇప్పుడేమంటావు? ఇప్పటికిప్పుడు చచ్చిపోయినా పర్వాలేదనిపిస్తోంది. వాట్? ఆ రోజు నువ్వు శారీలో వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటే నీ అందానికి ఫిదా అయిపోయి నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. రియల్లీ? కానీ ఈ రోజు నువ్వు ఇంత పిచ్చెక్కిస్తూ ఇలా కట్టిపడేసావేంటే? చాను ప్లీజ్ కట్లిప్పవే. విప్పితే ఏం చేస్తావు? దగ్గరికి రా చెప్తాను. ఇంకా ఇంకా కొంచెం. డాక్టర్, బయట పేషెంట్స్. ఇవిడ ఈ పేషెంట్ కి ఉమ్మ ట్రీట్మెంట్. నడకటం ఓల్ అపాయింట్మెంట్స్ క్యాన్సిల్. చూసావా, నడిచొస్తే నీ కాళ్ళు కందిపోతాయని కారులో కూరగాయలకు తీసుకొచ్చాను. నువ్వు నా ప్రపోజల్కి ఒప్పుకుంటే నిన్ను జీవితాంతం పూల్లో పెట్టి చూసుకుంటా. నమ్మద్దమ్మా, ఈ మగాళ్ళ మాటలు అస్సలు నమ్మద్దు. నా బాయ్ ఫ్రెండ్ కూడా ఈయనలాగే పువ్వులో పెట్టి చూసుకుంటాను అంటే కమిట్ అయ్యాను. తర్వాత తెలిసింది వాడన్న మాటలకు అర్థం. ఇదిగో నా చేతే పోల్కొట్టు పెట్టించి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు ఈ జప్పగాడు. క్యారీ ఆన్ డార్లింగ్. చూడు బేబీ, నీ గ్రీక్ వీరుడు నిన్నేదో ఫ్రస్ట్రేషన్ లో ఈ మన్మధుడి లైఫ్ తోటి ఆడుకోవద్దమ్మా. డోంట్ టచ్ మై లవ్ డార్లింగ్. ఈడు మన్మధుడేంటి గుండు సూత్తో గుచ్చితే పేలిపోయే బుడగలా ఉన్నాడు. ఇదిగో దొండకాయ కిतना है? 50 రూపాయలు. 50? సొరకాయ కిतना है? 10 రూపాయలు. యా అల్లా, ఇంత చిన్న దొండకాయ 50 రూపాయలు, ఇంత పెద్ద సొరకాయ 10 రూపాయలు. నీకేనా పాగల్లా కనిపిస్తున్నాను? ఏయ్, కొంటే కొను లేకపోతే అవతలే బా. ఏ క్యా ఏకీ లడికి వచ్చింది అనుకుంటున్నావు? మేరే పీచే మగాడు ఉన్నాడు. నేను మగోడు చెప్పింది నీకి. ఓ కాదు, ఏ అన్నాడు. చార్ మారో. ఏరా, కూరగాయలకు వచ్చాను కాబట్టి కంట్రోల్గా ఉన్నాను. మనస్ఫూర్తిగా కొట్టాననుకో, మనిషి అలాగే ఉంటావు, మాట్లాడలేవు, కళ్ళు తెరిచే ఉంటాయి కానీ కోమాలో ఉంటావు. చెయ్యి చేతికి చలనం ఉండదు, చూపుడు వేలికి తప్ప. ఎగ్జాక్ట్లీ.
జల్సాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు కరెక్ట్ గా చెప్పావు. చెప్పడం ఏంటి బాస్, నువ్వు కొట్టిన దెబ్బలకి వారబండ నాని కొడుకు 1 వీక్ నుంచి హాస్పిటల్లో పడున్నాడు. అసలు ఇది హ్యాండా ఐరన్ రాడ్డా? సాధారణంగా సినిమాల్లో రేట్ ఫిక్స్ చేసుకున్నాక వచ్చి ఇలాంటి బిల్డప్ ఇస్తారు. అడ్వాన్స్ ఇవ్వకుండానే అడ్వాన్స్డ్గా వచ్చేంత బిల్డప్ ఇచ్చారు. నా సాబే ముందు నన్ను సూపర్ మ్యాన్ చేశారు. 10 రూపాయలు ఎక్కువైనా ఫ్యూచర్లో వీళ్ళని వాడుకోవాలి. చూసావుగా, సారీ చెప్పు నా సాబే మేడంకి. సారీ మేడం. నాకు కూడా చెప్పుకో. సారీ సార్. సాబే, కంటిన్యూ అవర్ షాపింగ్. मेरा जोधा अकबर ఎరా, మన మ్యాటర్ ఎక్కడ తెలుసుకుందాం? హాస్పిటల్లో. ఏంట్రా కాల్ షీటుకు 1,50,000 తీసుకునే కామెడీ పీసులా ఉన్నాడు వీడు. మన చిన్నగాని కొట్టడమా? ఆహా, నేను నమ్మను. నేను కూడా నమ్మట్లేదు. కోటర్ వెళ్ళి టిప్పర్ లారీని గుద్దితే ఎలా ఉంటుందో నేను మీ వాడిని కొడితే అలాగే ఉంటుంది. మీరేదో అపార్థం చేసుకున్నారు. కొట్టింది ఈడేనని అన్న నమ్మలేదనుకో, కొట్టినోడు ఎవడో వెతకమని మళ్ళీ మనల్ని రోడ్లు ఎక్కిస్తాడు. సో ఏదో ఒకటి చేసి కొట్టింది వీడే అని చెప్పి కమిట్ చేద్దాం. కరెక్టే అన్నా, వీడు అన్ని అబద్ధాలు చెప్తాడన్నా. రైతు బజార్లో రచ్చ చేయడం మేము చూసామన్నా. నేను వీళ్ళని ఫ్యూచర్లో వాడుకుందాం అనుకుంటే వీళ్ళే నా ఫ్యూచర్తో ఆడుకుంటున్నారే. సార్, వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. కావాలంటే నా చేయి పట్టుకొని చూడండి, నేను అంత వీకో మీకే తెలుస్తుంది. అన్నా, ఏంట్రా ఆ చెయ్యి మాత్రం పట్టుకోవద్దన్నా. ఆ చేతిలో 1000 మెగావాట్ల శక్తి ఉందన్నా. సింహం పంజాలా ఉండే పవర్ ఉందన్నా. ఒక్కొక్కళ్ళు కాదు 100 మంది ఒకేసారి వచ్చిన నరక సత్తా ఉందన్న. అన్న డైలాగులతో నమ్మేటట్లేడు, యాక్షన్తో నమ్మిద్దాం. అవునరా అన్నా, నీకు నమ్మకం లేదు వాడు కొట్టిడేంటో చూడన్నా. రేయ్ కొట్రా. ఎందుకు? కొట్రా చెప్తాను. ఓకే. నన్ను దన్ను, ఏం జరుగుతుందిరా ఇక్కడ? నన్ను దన్నురా. ఎక్స్క్యూజ్ మీ, ఐ నీడ్ యువర్ సపోర్ట్. వీళ్ళ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. దెబ్బ పడితే యాక్ట్ చేస్తున్నారు, పడకపోతే ఏం చేస్తారో చూస్తాను. రై, కమ్ హియర్. ఏంటి చూసావన్నా? నన్ను ఇరికించాలనే వీళ్ళ సంకల్ప బలం ముందు నేను ఓడిపోక తప్పదన్నమాట. నాని గారు, నేను నిర్దోషిని నిరూపించుకోవాలంటే వీడి పేరేంటి? చిన్న. ఆ చిన్నగాళ్ళు లేచి నిజం చెప్పాలి, అంతే కదా? నా విజిటింగ్ కార్డు ఇస్తాను, వాళ్ళు లేవగానే ఫోన్ చేయండి, నేను వచ్చి క్లారిఫై చేసుకుంటాను. లేదు, నా కొడుకు లేచే వరకు నువ్వు అడుగు బయటకు వస్తే నరికి పారేస్తాను. అరే, ఐ హావ్ మై ఓన్ ఆఫీస్ అండ్ బిజినెస్ సార్. ఈ రోజు నుండి ఇదే నీ ఆఫీసు. అది కాదు సార్. ఓకే సార్, రైట్.